హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. సంతోషంగా మేల్కొన్నారా? ఏవో బాధలు కష్టాలు ఉంటూనే ఉంటామండి. రాత్రంతా వాటిని తలంచుకుంటూ నిద్రపోకుండా ఉన్నారేంటి? నిద్రపోయినా మగత నిద్రలో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయి ఏంటి? అందుకనే పడకు వెళ్ళక ముందు ప్రార్థించుకొని ప్రశాంతంగా దేవుని వాక్యం చదువుకొని మనసులో ఉంచుకొని నిద్రిస్తే దేవుని దర్శనాలు, దేవుని ప్రవచనాలు, దేవుని విషయాలు మీ మనసును ఏలుతాయి. సమాధానంగా సంతోషంగా మేల్కొనగలుగుతారు. మరి అంతేకాదు, మేల్కొన్నాక అయిపోయిందా? ఈ రోజంతా బ్రతకాలి కదా. కొంతమందికి లేచిన తర్వాత ఈరోజు ఎన్ని పనులున్నాయో, ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని విషయాలలో ఎన్ని తెగతింపులు చేయాలో, ఎన్ని నిర్ణయాలు చేయాలో, ఏమేమి చేయాలో అని కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు వద్దండి. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినండి. మీరు చేసేదంతా సఫలమవుతుంది. అనవసరమైన విషయాలు వాటంతట అవే తొలగిపోతాయి. రండి మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ లోకము సమస్యల వలయమని మాకు తెలుసు కదా. లోకంలో మీకు శ్రమ కలుగున ఎన్నో ధైర్యం తెచ్చుకోమని చెప్పావు కదా. నీ కృప ఉంటే అన్ని విషయాలను మేము పరిష్కరించుకోగలుగుతామని, ధైర్యంగా ఉండగలుగుతామని విశ్వసించి ఉదయమునే మీ సన్నిధిలో కనిపెట్టుటకు, నీ బలం పుంజుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో మనం యేసు ప్రభు మన కొరకు సిలువలో చేసిన యాగాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మాకు తెలుసండి అనుకోక ఆయన ప్రేమలోని లోతు, ఎత్తు, వెడల్పు, ఎంత గాఢమైన ప్రేమ, ఎంత నిస్వార్థమైన ప్రేమ, ఎంత త్యాగపూరితమైన ప్రేమ, ఎంత పవిత్రమైన ప్రేమ అన్నది మనం గ్రహించినట్లుగా సిలువను ధ్యానిద్దాం. కీర్తన 22లో 1వ వచనం ఉంది, చూడండి. నా దేవా, నా దేవా, నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్ధధ్వని వెనక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి, నా ఆర్ధధ్వని, నా దుఃఖధ్వని వినకుండా నీవెందుకు దూరముగా ఉన్నావు? చాలాసార్లు మనం తట్టుకోలేని బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు దూరమయ్యాడు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు అనటం సాధారణమే. ఎందుకు దూరమయ్యాడు? దేవుడు ఎప్పుడు ఒక్కచోటే ఉంటాడండి. ఆయన ముందుకి వెనక్కి నడిచేవాడు కాదు మనలాగా. ఆయన యొక్క స్థానం ఎప్పుడూ ఒక్కటే. ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మనకు అనుకూలంగా ప్రవర్తించేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిలకడగా ఉండేవాడు. మనమే అనేక సార్లు ఆయనకు దూరంగా వెళ్ళిపోయి ఆయన మనకు దూరమయ్యాడు అనుకుంటున్నాం. అంతే కదా. ఆయన మనకి దూరం అవ్వటం కాదు, మనమే ఆయనకు దూరం అవుతున్నాం. మనం ఆయనకు దూరమైనప్పుడు మనకు శ్రమలు విస్తరిస్తాయి, మనకు భరించలేము. ఏంటండి, దేవునికి దూరంగా వెళ్ళే కొద్దీ మనం బలహీనమైపోతాం. ఎండిపోయిన జీవితం, వెగటు, చిరాకు. నిజంగా మీ అనుభవంలోనే తెలుసు కదా. ప్రార్థన మానేసినప్పుడు, వాక్యం మానేసినప్పుడు, మనసాక్షిని పాడు చేసుకున్నప్పుడు, పొరపాట్లలో పడిపోయినప్పుడు, పాపానికి చోటు ఇచ్చినప్పుడు మీ మనసులో ఎంత వేదన ఉంటుందో, ఎలాంటి బాధ ఉంటుందో, ఎలాంటి దోషారోపణ చేసే మనసాక్షి ఉంటుందో మీకు తెలుసు కదా.
ఆ సమయంలో దేవుని మీద మనం నెపం మోపటం కాదు, కానీ మనం ఎందుకు దూరం అయ్యామో అనేది తెలుసుకోవాలి. దావీదు ఆయా సమయాల్లో దేవునికి దూరం అయ్యాడు. ఆ సమయంలో దేవుడు తోడు లేకపోవటం గమనించాడు. దేవుడు తన ప్రార్థనకు జవాబులు ఇవ్వకపోవటం గమనించాడు. దేవునితో సావాసం చేసేవాడే చిన్నప్పటి నుంచి ఆయన. కానీ ఆయా సమయాల్లో తప్పు చేసినప్పుడు దోషమున్న హృదయాన్ని, పశ్చాత్తాపం లేని హృదయంలో ప్రభు సన్నిధి ఉండదండి. ప్రభు వారితో మాట్లాడటం. అందుకనే దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడిస్తాడు. అందుకనే దావీదు ఆయా అవిధేయుడైనప్పుడు ఆ నాతాను అనే ప్రవక్త వచ్చి తన తప్పును ఒప్పించాడు. మరొకసారి గర్విష్ఠ అయిపోయినప్పుడు గాదు అనే ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. అందుకే మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, అసలు ఎలా ఉన్నాము, ఏమనుకుంటున్నామా ఆయన గురించి అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. ఇక్కడ దావీదు మనకు కనపడుతున్నాడు, కానీ ఇది తెలియకుండానే ఇది యేసు ప్రభువుని గురించిన ఒక ప్రవచనంగా ఉంది. యేసు ప్రభు ఇవే మాటలు శిలువ మీద పలికాడు. మీకు తెలుసు కదా. తిరుపతి చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేశాను. ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు అర్థమేంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? సరే, దావీదంటే పాపం చేశాడు కాబట్టి దేవుడు తనకి జవాబు ఇవ్వలేదు, లేక దేవుని సరిదిని పోగొట్టుకున్నాడు. మరి యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు చేయి ఎందుకు విడవబడింది? అందుకే శిలువను మీరు ధ్యానించండి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు మీద మనందరి పాపము ఆయన భరించాడు. మనందరి పాపపు శిక్ష ఆయన మీదకి వచ్చింది. మన పాపపు శాపమును ఆయన భరించాడు. నమ్మండి. ఇవాళ యేసునామంలో మన శాపాల నుండి విముక్తి, పాపాల నుండి విముక్తి, పాప శిక్ష లేకుండా విడుదల కలుగుతుందంటే నా రుణాన్ని ఆయన తీర్చేశాడు. నా శిక్షను ఆయన భరించాడు. నా అవమానాన్ని, నిందను ఏ అపరాధము లేని, ఏ పాపము లేని ప్రభు మీద వేయబడింది. ఇది సువార్త సత్యం అండి. మన పాపాలు మనం మోయలేనంత భారమైనవి. ఒకడు తాను చేసిన తప్పును తారే భరించుకోలేక ఊరేసుకొని చచ్చిపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతున్నారు. పిచ్చోళ్ళు అయిపోతున్నారు కొంతమంది. అందరి దోషము ప్రభు మీదకి వచ్చినప్పుడు ఆ బాధలో ఆయన ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. అన్న మొదటి మాటగా అన్నాడు, నా దేవా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రెండో మాటగా ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడో మాటగా ఆయన అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ నాలుగో మాట చుట్టూ ఉన్న వారందరూ నువ్వు దేవుడు అయితే దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఎగతాళి చేస్తున్న సందర్భంలో కావాలంటే దిగి రావచ్చండి. తండ్రి నేను భరించలేనంటే 12 వ్యూహముల దూతలు పంపిస్తాడంట తండ్రి. కానీ ఆయన విమోచకుడుగా తానే మన కొరకు బలి అవ్వటానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి ఆయన దిగొస్తే ఇవాళ పాపక్షమాపణ లేదు మనకి. మన శాపాల నుండి మనకి విడుదల లేదు. పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని, భయంకరమైన నరక శిక్ష అయిన 2వ మరణాన్ని కూడా అనుభవించవలసిన అవసరం వచ్చేది. కానీ ఆ సమయంలో ఆయన వాటన్నిటినీ భరించినప్పుడు దేవుడండి
పరిశుద్ధుడు. తండ్రి తనయుణ్ణి వదిలిపెట్టాడు, దేవుడు దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఏంటిది విచిత్రంగా ఉందా? ఈ 7 మాటల గురించి తర్వాత ధ్యానిద్దాం, త్రిత్వాన్ని గురించి మరో సమయంలో ధ్యానిద్దాం. కానీ ఇక్కడ గుర్తించండి, మన ప్రతినిధిగా మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభువు మీద సర్వ పాపములు, సర్వ దోషములు, సర్వ శిక్ష ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా మనందరి పాపములను భరించాడు, లోక పాపములను భరించాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల దోషముల కొరకు అనంతమైన దేవుడు బలవటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. బలి ద్వారా మనకు విమోచన విముక్తి కలుగజేయటానికి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే పరిశుద్ధుడైన దేవుడు పాపమును ఆయన మీదకు వచ్చినప్పుడు ఆ తండ్రి తన ముఖం తిప్పుకున్నాడు. ఒంటరిగా నా యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ, పరిశుద్ధాత్ముడు నాకు కావాలి. తండ్రి అయిన దేవుడు చాలా గొప్ప ప్రేమ కలిగిన తండ్రి. కానీ యేసుక్రీస్తు నాలాగా ఈ లోకంలోనికి వచ్చి నా శ్రమను భరించి నా యాతను అనుభవించి నా స్థానంలో మరణించిన ప్రభువు నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన చూపించాడు ఆయన జీవితంలో ప్రేమను. ఈ డిమాన్స్ట్రేటెడ్. ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. క్రీస్తు మనల్ని ప్రేమించను కాగా ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. తండ్రి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన కుమారుని పంపించాడు. యోహాను 3:16లో, మొదటి యోహాను రాసిన పత్రిక 3:16లో చూస్తే క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన తను తాను అప్పగించుకొని మన కొరకు మరణించాడు. తండ్రి కుమారుణ్ణి వదిలిపెడితే ఒంటరిగా భరించాడు. ఆ సమయంలో ఒంటరిగా ఆ వేదన, ఒక్క తప్పును మొయ్యలేమండి మనం. దోషారోపణ చేసే హృదయాన్ని, అన్ని దోషాలు ఆయన మీదకి వచ్చినాడు. ఆ పాప భారం అంతా మోయవలసి వచ్చిన సమయంలో తండ్రి సహాయం లేకుండా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని బిగ్గరగా కేకేశాడు. ఒక అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. అదే వయసు కలిగిన, ఇంచుమించు వయసు కలిగిన కుమారుడు ఉన్నాడు. ఆ తమ్ముడిని కుమారుణ్ణి కూడా జాగ్రత్తగా ప్రేమిస్తూ ఒకసారి వారిద్దరిని వెంట పెట్టుకొని ఒక ఏరు దాటటానికి బయలుదేరాడు. అకస్మాత్తుగా ఆ ఏరులో వరద వచ్చేసింది. ఇద్దరిని భుజాల మీద వేసుకొని సంఘంలో పెట్టుకొని ఎలాగోలాగా దాడదామని ప్రయత్నిస్తే నడుముదాకా ఉన్న నీటి లెవెల్ ఉద్రిక్తమైంది. ఈదాల్సి వచ్చింది. 2 చేతుల్లో 2 బిడ్డలుంటే ఈదటం ఎలా కుదురుతుంది? ఈ సమయంలో ఎవరినో ఒకరిని వదిలేయాలి, ఒక చేత్తో ఈదాలి కనీసం. ఆలోచిస్తున్నాడు అతను. ఇటుపక్క తమ్ముడు, నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, ఇటుపక్క నేను కన్న నా ప్రియ కుమారుడు. వీళ్ళని ఎవరిని వదలాలి నేను? ఆలోచించి ఆయన ముగింపుకు వచ్చాడు. నా తల్లి లేదు, నా తమ్ముడిని పోగొట్టుకుంటే మరో తమ్ముడు రాడు. నా కుమారుడు నేను వదిలిన మరో కుమారుని సంపాదించుకోవచ్చు అని తన కుమారుని వదిలేశాడట. ఆ నీటి ప్రవాహంలో ఆ బిడ్డ కొట్టుకుపోతూ, నానా నానా నన్నెందుకు వదిలిపెట్టేశావు అది దుఃఖ స్వరముతో కేక వేస్తుంటే ఆ తండ్రి గుండె పుండైపోయింది. ఎందుకు వదిలేశావు? తమ్ముడిని రక్షించటానికి. ఎందుకు వదిలేశాడు తండ్రి? నిన్ను నన్ను రక్షించడానికి. నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి అధికారం ఉందని ప్రభు చెప్పాడు. ఆయన మరణించినా తిరిగి లేస్తాడు, లేవగలిగిన పునరుద్ధారుడు, శక్తి కలిగిన వాడు. కానీ నీవు నేను మరణిస్తే, మన పాపముల్లోనే మరణిస్తే నిత్య నరకానికి గురైపోతాం.
మన కొరకు మన ప్రభు విడిచిపెట్టబడ్డాడు. ఎంతగా నిన్ను నీ తండ్రి ప్రేమించాడో, ఎంతగా యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడో నువ్వు గుర్తు చేసుకుంటే, ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని నువ్వు కూడా చెప్పగలుగుతావు. ఈ రోజున యేసయ్య ప్రేమను గుర్తించి, చేతకాక కాదు, పాపం వల్ల కాదు, మనల్ని విమోచించుట కొరకు మన శిక్షను భరించి మన ప్రభు కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. అపవాదిని జయించి, మరణాన్ని జయించి, మృత్యుంజయుడై 3వ రోజున లేచిన సజీవుడైన ప్రభు మన అతిక్రమం నిమిత్తమై గాయపరచబడి, మన దోషముల నిమిత్తమై నలుగుగొట్టబడి, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష భరించి మనకు విమోచన ఇచ్చాడు. యేసయ్యను ప్రేమించండి. యేసయ్యలాగా మనల్ని ప్రేమించేవారు ఎవ్వరూ ఈ లోకంలో లేరన్న విషయాన్ని గుర్తించండి. ఆయన సాక్షులుగా ఆయన వలె జీవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా కొరకు నాయన నీవు విడిచిపెట్టబడ్డావని, నా శ్రమను నీవు భరించావని, నా నిందన అవమానాన్ని నీవు సహించావని, నాకు రావలసిన శిక్షను నీవు పొంది మరణించి నా జీవితానికి విమోచన కలుగు చేశావని, నిరంతరము నీతో జీవించినట్లుగా పాప మరణము నుండి, పాప భారము నుండి, పాప శక్తి నుండి, పాప శిక్ష నుండి నరజాతిని విడిపించడం కొరకు నరుడివై ఈ లోకంలోనికి వచ్చి శిలువ యాగము చేశావన్న సత్యాన్ని మేము గ్రహించుకున్నట్లుగా మా మనోనేత్రాలు తెరిచి నీ ప్రేమను, నీ కృపను మేము గుర్తు చేసుకొని ఎదుట సాగిలపడుటకు, ఉచితముగా వచ్చే ఈ రక్షణను, క్రీస్తు అనుగ్రహించు రక్షణను మేము పొందుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రభువుని మీ సొంత రక్షకుడు అంగీకరించున్నారా? ఆయన మీ స్థానంలో మరణించాడు కనుక మనం ఆయన స్థానంలో జీవించాలి. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. ఇంకా మీకు పాప భారం ఉంటే, మీ పాపముల నుంచి మీరు విముక్తి పొందాలని ఆశించినప్పటికీ మీరు మార్గం తెలుసుకోకుండా ఉంటే ఈరోజు మోకాళ్ళ మీద పడండి. నీ స్థానంలో నీ కొరకు మరణించిన యేసు వైపు చూడండి. ఆయన రక్తములో కడగబడి శుద్ధులై ఆయనకి ఇష్టలుగా జీవించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ మధ్యవారం బుధవారం ప్రార్థనా కూడిక కల్వరి చర్చిలో నుంచి మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ప్రార్థనలో పాల్గొనండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 10వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మీరు చాలామంది కోరుతున్నట్లుగా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా.